Next, illustration number 10. Question number 10 చదువుతున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The financial position of two companies, Hari Limited and Y Limited, as on 31st March 2011 as under. సో రెండు కంపెనీస్ యొక్క అసెట్స్ అలాగే లయబిలిటీస్ డేటా ఇచ్చాను క్లియర్ గా. హరి లిమిటెడ్ అబ్జార్బ్స్ వై లిమిటెడ్. సో హరి వైని పర్చేజ్ చేసేసింది ఆన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. ఏ 10% preference shareholders are to be paid at 10% premium by issue of 9% preference shares of Hari Limited. సో పేమెంట్ ఎంత అనేది క్లారిటీగా చెప్పేసాను. 10% preference shares are to be paid at 10% premium. సో ఉన్న వాటి మీద 10% ఎక్స్ట్రా పే చేస్తాం. ఎలా ఏం ఇష్యూ చేస్తాం? ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూ చేస్తాం. సరే ఎంతకి ఇష్యూ చేస్తామో చెప్పలేదు కదా. మన ప్రిఫరెన్స్ షేర్ చెప్పకపోతే జనరల్ వాల్యూ 100 రూపీస్, రైట్? నెక్స్ట్, గుడ్ విల్ ఆఫ్ వాయు లిమిటెడ్ and Hari Limited. So Vayu Limited is valued 50,000, building is valued 150, machinery 160. So Vayu Limited lo assets యొక్క values కూడా చెప్పాను. Inventory to be taken over 10% less value, provision for doubtful debts to be created 7.5% value. Equity shareholders of Vayu Limited will be issued equity shares at 5% premium. నాకు జాగ్రత్తగా గమనిస్తే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ వాయు లిమిటెడ్, వాయులో ఉన్న ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇష్యూడ్ ఈక్విటీ షేర్ at 5% ప్రీమియం. అంటే ఒక్కొక్క షేర్ ని ఇష్యూ చేస్తాము, అది 5% ప్రీమియం ఇష్యూ చేస్తాం. అంటే షేర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 100 రూపీస్, సారీ 10 రూపీస్ ఉంది కాబట్టి 10 రూపీస్ మీద 5% ప్రీమియం అంటే 10.5 రూపీస్ కి ఇష్యూ చేస్తామని చెప్తాను ఒక షేర్. కానీ ఎంత అమౌంట్ కి ఇస్తామని చెప్పలేదు. ఒక షేర్ వాల్యూ ఎంత చెప్పాను నేను. మా అర్థమవుతుందా? సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తా అని చెప్పాడా? చెప్పలేదు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Prepare necessary ledger accounts to close the books of Vayu Limited and show the acquisition entries in the books of Hari Limited. మా లెడ్జర్స్ ఇన్ వాయు అండ్ సెల్లింగ్ కంపెనీలో లెడ్జర్స్ అండ్ పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీస్ రెండు అడుగుతున్నాడు. అండ్ ఆల్సో డ్రాఫ్ట్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ అబ్జార్ప్షన్. బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో అందరికీ టైం ఇస్తాను. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ మొత్తం చదవను 1 minute. నేను తర్వాత అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. రైట్, క్వశ్చన్ అందరూ చదివినట్టేనా? సిద్ధు క్వశ్చన్ చదివానా చదవాలా? చదివాను సార్. రైట్, సిద్ధు ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా విను. ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో హరి వాయువుని కొంటుంది. హరి లిమిటెడ్ వాయువుకి పే చేసే అమౌంట్ ఎంతో, పీసీ ఎంతో, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంతో, ఈక్విటీ షేర్స్ ఎంతో చెప్పానా చెప్పలేదా? చెప్పాడు సార్. ఎంతో, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంతో చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు సార్. సరే చెప్తే అవి ఏ పాయింట్స్ లో ఉన్నాయి? ఏ పాయింట్ సార్? ఏ పాయింట్ లో ఉంది అంతేనా, ఇంకేం లేవా? పీసీకి సంబంధించిన పాయింట్స్ సిద్ధు. ఎస్ సార్. సిద్ధు క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. పీసీ అంటే ఎవరికి ఇవ్వాలి? వాయు లిమిటెడ్ కి ఇవ్వాలి సార్. వాయు లిమిటెడ్ లో ఎవరికి? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్ అంటే ఎవరు? ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు క్వశ్చన్ లో ఈక్విటీ ప్రిఫరెన్స్ ఇద్దరికి ఎంత ఇస్తున్నాడో చెప్పాడా చెప్పలేదా అని అడిగాను. ఎస్ సార్. చెబితే ఏ పాయింట్స్ చెప్పాడు అని అడిగాను నేను. డి పాయింట్ సార్. ఏ అండ్ డి పాయింట్ సార్.
ఏంటి రైటా? నువ్వు చదివి నాకు ఎంతో చెప్పైతే. పాయింట్ ఏ చదువు ఫస్ట్. ఎస్ సార్. 10% preference shareholders are to be paid at 10% premium by issue of 9% preference shares of Hari Limited అన్నాడు. ఓకేనా? ఎస్ సార్. అంటే వాయు లిమిటెడ్ లో ఉన్న ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh సార్. 1 lakh. అంటే 1 lakh కి ఎంత ఎక్స్ట్రా పే చేస్తానని చెప్పాడు? 10% ప్రీమియం. 10% ప్రీమియం అంటే అమౌంట్ ఎంత పే చేయాలి? 1,10,000. అంటే ప్రిఫరెన్స్ షేర్స్ కి ఎంత అమౌంట్ ఇస్తున్నాడో చెప్పేశాడు. ఎస్ సార్. అంటే అమౌంట్ తెలిస్తే చాలు నాకు, అంతే కదా? ఎస్ సార్. రైట్. మరి ఈ అమౌంట్ కి పర్చేసింగ్ కంపెనీ అంటే హరి లిమిటెడ్ ఏం ఇష్యూ చేస్తుంది? 9% ప్రిఫరెన్స్ షేర్స్. మరి దాని వాల్యూ ఎంత? ఒకటి దాని వాల్యూ ఎంత చెప్పాడా? చెప్పలేదు సార్. అంటే జనరల్ గా ఏమి చెప్పకపోతే మనం ఏ అసంప్షన్ తీసుకోవచ్చు? 100 రూపీస్. అమౌంట్ ఎంత నాకు ఎంత ఇవ్వాలో తెలిసిపోయినప్పుడు షేర్ వాల్యూ ఎంత ఇష్యూ చేస్తామో చెప్పలేదంటే దాని అర్థం సేమ్ 100 రూపీస్. అంటే ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తే సరిపోద్ది? 1,100. ఇది అర్థమైందా ఫస్ట్? ఎస్ సార్. చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్ సిద్ధు. ఎస్ సార్. ఇప్పుడు పాయింట్ డి చదువుతాను, ఆలోచించి సమాధానం చెప్పాలి. ఓకేనా? ఎస్ సార్. ఏ పాయింట్ డి పాయింట్ సిమిలర్ గా అనిపించినా కంగారు పడకుండా ఆలోచించి సమాధానం. ఓకే సార్. డి పాయింట్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ వాయు లిమిటెడ్ will be issued equity shares at 5% premium అన్నది. సో దీని అర్థం ఏంటి? వాయు లిమిటెడ్ లో ఈక్విటీ షేర్స్ ఎంత అసలు? 3 lakhs సార్. 3 lakhs. 3 lakhs కి ఎంత పేమెంట్ ఇస్తాడు? 3 lakhs plus 5% ప్రీమియం ఇస్తాడు. రాంగ్. జాగ్రత్త, అదే చెప్పాను నేను. 3 lakhs మీద 5% ఇస్తామని చెప్పలేదు వాడు. సెంటెన్స్ చూడు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ వాయు లిమిటెడ్ విల్ బి ఈక్విటీ షేర్ ఇష్యూడ్ ఈక్విటీ షేర్స్ అట్ 5% ప్రీమియం. షేర్స్ 5% ప్రీమియం ఇస్తా అన్నాడు. అంటే పర్చేసింగ్ కంపెనీ షేర్ వాల్యూ ప్రీమియం కి ఇష్యూ చేస్తా అన్నాడు. అంతేగాని ఈక్విటీ షేర్స్ ఇంత అమౌంట్ మీద 5% ఎక్స్ట్రా ప్రీమియం ఇస్తానని చెప్పలేదు. సెంటెన్స్ అర్థమవుతుందా? మరి ఎంత అమౌంట్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జాగ్రత్తగా విను. నేను ఒకటికి పేమెంట్ ఇవ్వాలనుకున్నాను, షేర్స్ ఇష్యూ చేయాలనుకున్నాను అనుకో. ఇది కాన్సన్ట్రేట్ గా నేను ఏం మాట్లాడుతున్నాను. నేను ఒక పర్చేసింగ్ కంపెనీ, నువ్వు ఒక సెల్లింగ్ కంపెనీ అనుకో. నువ్వు షేర్ హోల్డర్ కి నేను పేమెంట్ చేయాలనుకున్నాను. 2 విషయాలు చెప్పాలన్నా పేమెంట్ చేయాలనుకుంటా. ఒకటి, నీకు ఎంత ఇస్తానో ఎగ్జాక్ట్ అమౌంట్ అయినా చెప్పాలి. లేదు అంటే నీకు కనీసం ఎన్ని షేర్లు ఇస్తానో చెప్పాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని షేర్లు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 2,000 షేర్లు ఇస్తానని అనుకో. 2,000 ఇంటూ నా షేర్ వాల్యూ మార్కెట్ లో 10.5. ఎందుకంటే 10 రూపీస్ ఏమో వాల్యూ, 5% ప్రీమియం. అంటే నేను 21,000 ఇస్తానని అర్థం. ఓకేనా? ఏంటి ఎప్పుడు నేను నీకు ఇన్ని షేర్లని 2,000 షేర్స్ ఇస్తానని చెప్తే, లేదు అంటే ఇంకోలో చెప్పొచ్చు, నీకు నేను 3 లక్షలు ఉంది కదా క్యాపిటల్, 3,50,000 ఇస్తాను ఇలా చెప్పొచ్చు. ఐదు అమౌంట్ ఏమి చెప్పాలి, లేదా నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో చెప్పాలి. అంతేగాని నా షేర్ వాల్యూ ఎంత అని చెప్తే నువ్వు వాడికి ఎంత ఇస్తున్నావో తెలుసుదా? తెలియదు. క్వశ్చన్ అర్థమైందా? మరి అలా తెలియనప్పుడు అమౌంట్ ఎగ్జాక్ట్ గా తెలుసా అంటే నువ్వు ఇందాక తెలుసు అన్నావు. ఇక్కడ క్వశ్చన్ లో ఎగ్జాక్ట్ గా నేను ఎంత పేమెంట్ చేస్తున్నానో నాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఎంత పేమెంట్ ఇవ్వాలో కనుక్కోవడానికి మనం ఉపయోగించే టెక్నిక్ ఏంటి? నెట్వర్క్ మెథడ్. అంతేగాని పేమెంట్స్ మెథడ్ కాదు. మనం ఇప్పుడు దాకా చేసిన సమస్యని కూడా ఏ మెథడ్? పేమెంట్ మెథడ్ లో చేసాం. ఎక్కడ నెట్వర్క్ చేయాల. ఫస్ట్ టైం క్వశ్చన్ లో నెట్వర్క్ వచ్చింది. ఎందుకంటే అసలు పేమెంట్ ఎంత ఇవ్వాలో, మొత్తం షేర్ హోల్డర్స్ అందరికీ పేమెంట్ ఎంత ఇవ్వాలో నాకు తెలియదు కాబట్టి అది తెలుసుకోవాలి. రైట్? రైట్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్? మా అక్షయ్ అర్థమైందన్నా నేనేం చెప్పాను? రైట్. శశాంక్ నీకు నాన్న? శశాంక్, లోకేష్, క్వశ్చన్ లో ఉన్న క్రిటికాలిటీ అర్థమైందా అందరికి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? రైట్. సో నేను సాల్వ్ చేస్తాను జాగ్రత్తగా. సిద్ధు నువ్వు నా క్వశ్చన్ తో పాటు ఉన్న డేటాకి హెల్ప్ చేయి. సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్.
ఫస్ట్ వర్కింగ్ నోట్ ఈసారి మనం స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే ఆ పీసీఏ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బ్రాకెట్ లో నెట్ వర్త్ మెథడ్ అన్నారు. సో నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎవరి నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలి సిద్ధు? సార్ నెట్ వర్త్ ఎవరిది క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ వర్త్ ఏ కంపెనీ నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలి? ఏనా ఏ కంపెనీ నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి అని అడుగుతున్నాను. వాయు లిమిటెడ్ సార్. రైట్, వాయు లిమిటెడ్. సో వాయు లిమిటెడ్ లో ఉన్న అసెట్స్ అన్ని వరుసగా నాకు ఒక్కొక్కటి చెప్పి దాని వాల్యూస్ ఎంతో చెప్పు. ఫస్ట్ అసెట్ గుడ్ విల్ ఉంది, దాని వాల్యూ ఎంత? 25,000 సార్. అది బుక్స్ లో ఉన్న వాల్యూ, కానీ వాడు తీసుకెళ్తుంది ఎంతో క్లియర్ గా చెప్పాడు కింద. 50 సార్, వాల్యూడ్ at 50,000. 50,000 రైట్. అది కదా వాల్యూ అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. మనం కంపెనీ వర్త్ డిసైడ్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ బిల్డింగ్ అన్నాడు. బిల్డింగ్ కి వాల్యూ చెప్పాడా? ఎస్ సార్, 1,50,000. 1,50,000 రైట్. నెక్స్ట్ మిషనరీ 1,60,000. 1,60,000 రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్వెంటరీ సార్. ఇన్వెంటరీకి ఎంత చెప్పాడు? 10% లెస్ వాల్యూ అన్నాడు సార్. అంటే ఇన్వెంటరీ ఎంత ఉంది? 1,75,000 ఇంటూ 90%. క్యాలిక్యులేట్ చేయి. 1,57,500 సార్. 1,57,500 రైట్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత? ప్రావిజన్ ఉంది సార్ 7.5. ప్రావిజన్ క్రియేట్ చేయాలి. సో లైబిలిటీ విడిగా క్రియేట్ చేద్దాం. సెకండ్ నుంచి మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సో అమౌంట్ ఇక్కడ బుక్స్ వాల్యూ ఎంత ఉంది? 1 lakh. 1 lakh సార్. లైబిలిటీలో రాద్దాం అన్న, ప్రావిజన్ ని లైబిలిటీలో రాద్దాం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత? 20,000. 20,000. సో టోటల్ అసెట్స్ అయిపోయినాయి. టోటల్ అసెట్స్ ఎంత చూడు? 6,37,500. ఎంత? 6,37,500. రైట్. నెక్స్ట్ లెస్ లైబిలిటీస్. సో లైబిలిటీస్ చెక్ చేద్దాం. ఏమేమి అవుట్ సైడ్ లైబిలిటీస్ ఉన్నాయి చూడు. ట్రేడ్ పేయబుల్స్. ట్రేడ్ పేయబుల్స్ ఓకే, ఎంత? 80,000 సార్. 80,000 రైట్. నెక్స్ట్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఫండ్. సో రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఫండ్ లో ఒక ఫండ్ లైబిలిటీ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. మనకి ఎక్కడైనా చెప్పాడా స్పెసిఫిక్ గా దీనిలో ఇంకా రిజర్వ్ ఉంది లైబిలిటీ కాదు అని కానీ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ మొత్తం లైబిలిటీ కింద రెజ్యూమ్ చేసుకోవడం. మనం చేయగలిగేది ఏమీ లేదు. సో ఎంత లైబిలిటీ? 20,000 సార్. సో ఈ రెండు లైబిలిటీస్ అని ఇంకేమైనా అవుట్ సైడ్ లైబిలిటీస్ ఉన్నాయా? డిబెంచర్స్ కానీ లేవు. ఇంకేం లేవు సార్. సో మైనస్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద నెట్వర్క్? సార్ ప్రావిజన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రావిజన్ ఇందాక దీని మీద అనుకున్నాం కదా, ట్రేడ్ రిసీవబుల్స్ ప్రావిజన్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత ఉంది? 1 lakh. సో 1 lakh మీద ప్రావిజన్ ఎంత పర్సెంటేజ్? 7,500. 7.5%. 7.5%. 7,500 మైనస్ చేయండి అన్న. దెన్ వాట్ ఈస్ ద నెట్ వర్త్? 5,30,000. సో ద నెట్ వర్త్ ఆఫ్ ది బిజినెస్. సో వాయు లిమిటెడ్ యొక్క బిజినెస్ వాల్యూ ఎంత? దీనిలో ఈ నెట్ వర్త్ ఎంత మందికి సంబంధించింది సిద్ధు? ప్రిఫరెన్స్ ప్లస్ ఈక్విటీ సార్. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎంత ఇస్తామో మనకు తెలుసా తెలీదా? తెలుసు సార్. తెలుసు. ఎందుకంటే వాడు క్లియర్ గా చెప్పాడు ఏమని, ఉన్న అమౌంట్ 1 lakh. 1 lakh. 1 lakh మీద పెయిడ్ ఎట్ 10% ప్రీమియం అన్నాడు. షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం కాదన్న, డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? 1 lakh ప్లస్ 10% ప్రీమియం అంటే ఎంత ఇస్తాం? 1,10,000. అయిపోయింది. అంటే మరి మిగిలిన అమౌంట్ అంతా ఇంకెవరికి సంబంధించింది? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నమాట. ఈక్విటీ షేర్ హోల్డర్ సంబంధించిన అమౌంట్ ఎంత? 4,20,000. 4,20,000. నువ్వు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నో చెప్పగలవా? అప్పుడు 4,20,000 పేమెంట్ ఇవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అవుతాయి? ఒక్కొక్క
ఒక్కొక్క షేర్ ని ఎంతకి ఇష్యూ చేస్తున్నాడు? 10 సరిగ్గా 10 కాదు, ఈక్విటీ షేర్ ఇష్యూ చేసేది. క్లియర్ గా చెప్పాడు 5% ప్రీమియం. 5% ప్రీమియం అంటే ఎంత అవుద్ది? 4,20,000 బై 10.5 10.5 అప్పుడు ఎంత అవుతుంది? 40,000 షేర్స్. 40,000 షేర్స్. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా ఏం చెప్పాను? అర్థమైంది సార్. రైట్, ఇది ఫస్ట్ థింగ్. సో దీని తర్వాత మనం రెగ్యులర్ గా చేసి పీసీ స్టేట్మెంట్ తయారు చేసుకోవాలి. పీసీ స్టేట్మెంట్ దేనికోసం? సో ప్రీమియం ఎంత, ఏదంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. క్యాలిక్యులేషన్ ఏం లేదు, డైరెక్ట్ అమౌంట్ ఫామే. క్యాలిక్యులేషన్ అంతా చేసేసాం కదా, ప్రాబ్లం లేదు. To whom, what is an amount, what is the form. So to whom అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసేసా, అమౌంట్ డైరెక్ట్ గా 1,10,000 చేశాను. అయితే ఏం ఇష్యూ చేస్తున్నాం వాడికి మనం? 9% ప్రిఫరెన్స్. 100 రూపీసేగా, దానికి వాల్యూ ఇంకేం చెప్పలేదు, ఇంత ప్రీమియం ఏం చెప్పలేదు కదా, షేర్ వాల్యూ కాబట్టి 1100. డివిజన్ 100 అంటే 1100 అవుతాయి. 1100. ఎస్ సార్. ఏం ప్రిఫరెన్స్ చేశారు? 9% ప్రిఫరెన్స్. 9% ప్రిఫరెన్స్ at the rate of 100 each. 100 రూపీస్. అలాగే ఈక్విటీ షేర్ హోల్డర్స్ వీళ్ళకి అమౌంట్ ఎంత ఇస్తున్నాం? 4,20,000. 4,20,000. ఇక్కడ క్యాలిక్యులేట్ ఆల్రెడీ చేసాం మనం. ఎన్ని షేర్లు అవుతాయి ఇవి? 40,000 ఈక్విటీ షేర్స్ at the rate of 10.5 each. 10.5. వాళ్ళ ఫేస్ వాల్యూ 10, ఫేస్ వాల్యూ 10, సెక్యూరిటీస్ ప్రీమియం 5. టోటల్ పీసీ ఎంత? 5,30,000. అది ఆల్రెడీ ఇక్కడ ఇందాకే మనం చేసాం. ఎస్ సార్. ఇది మన క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పీసీ క్యాలిక్యులేషన్. సో ఎవరికైనా అర్థం కాకపోతే అడగనాను, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ లో ఫస్ట్ పీసీని అర్థం చేసుకోవడమే కష్టం. ఎందుకంటే ఇది మిస్టేక్ చేసాను, సమ్మతం పోయినట్టు ఇంకేం లేదు. సో ఒక్కసారి నువ్వు పీసీని కానీ తప్పు చేస్తే, పర్చేస్ కన్సిడరేషన్ కానీ తప్పు చేస్తే, నువ్వు ఏం చేసినా ఉపయోగం ఏముంది? ఎంట్రీస్ రాంగ్ అయిపోతాయి, ఎంట్రీలో వేసే ప్రతి అమౌంట్ రాంగ్ అయిపోద్ది, సో అంతా రాంగ్ అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా పీసీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనిలో 2 విషయాలు అడిగాను. ఒకటి లెడ్జర్స్ అడిగాడు, రెండోది జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ హరిలో అడిగాడు. సో జనరల్ ఎంట్రీస్ రాస్తాను నేను డైరెక్ట్ గా. శశాంక్, జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హరి లిమిటెడ్ చెప్పు. ఎస్ సార్. బిజినెస్ పీసీ డ్యూ సార్. బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు లిక్విడేటర్ ఆఫ్ వాయు లిమిటెడ్. చేస్తున్నావు నువ్వు? ఎస్ సార్, చేస్తున్నాను సార్. లిక్విడేటర్ ఆఫ్ వాయు లిమిటెడ్ ఎంత అమౌంట్? 5,30,000. 5,30,000 రైట్. ఇన్కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్. ఇన్కార్పొరేషన్. సో ఇన్కార్పొరేషన్ లో ఏమేమి రాయాలి? అసెట్స్. గుడ్ విల్ గుడ్ విల్ 50,000 సార్. కష్టపడే అవసరం లేదండి. ఈసారి నువ్వు అసెట్స్ అన్ని విడిగా రాసావు, అందుకని ఆల్రెడీ అసెట్స్ అన్ని ఇక్కడ రాస్తే మనం కనిపెట్టాం. సో కాబట్టి డైరెక్ట్ గా సండ్రీ అసెట్స్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 ప్రకారం డెబిట్ అని టోటల్ వేస్తాను. ఎంత? 6,37,500. మా అర్థమవుతుందా? ఇలా ప్రతిసారి రాసేకూడదు, డైరెక్ట్ గా. ఇక్కడంటే వర్కింగ్ నోట్ ఉంది కాబట్టి రాసాం, ఓకేనా? అలాగే నువ్వు బ్యాలెన్స్ షీట్ యాడ్ చేసినప్పుడు ఇండివిజువల్ గా అసెట్ యాడ్ చేయాలి. ఓకే సార్. టు సండ్రీ లయబిలిటీస్. 5,30,000 ఎలా అవుద్ది? 80 + 20 1,07,500. అంతేనా కదా? సార్. టు బిజినెస్ పర్చేస్ 5,30,000. సరిపోయి సార్. మరి గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రావాలి కదా, డిఫరెన్స్ కరెక్ట్ కొన్నాడు సార్. కాదు, ఇంకో ఇక్కడ గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ ఆల్రెడీ వాల్యూ చేసే కొన్నాడు, ఏనా సార్? గుడ్ విల్ వాల్యూ చేశాడు, ఇదిగో పీసీలో అది ఇన్బుల్ట్ గా కనబడుతుంది. మనం మళ్ళీ కనిపెట్టే అవసరం లే. అలా ఎప్పుడు మనం కనిపెట్టాలి? ఈ గుడ్ విల్ వాల్యూ వాడు చెప్పకుండా ఒక్కొక్క అసెట్ ఒక్కొక్క లైబిలిటీ చెప్పాడు అనుకున్నా, అప్పుడు వేసి డిఫరెన్స్ గుడ్ విల్ రాసేవాళ్ళం.
కానీ క్వశ్చన్ లో అసలు గుడ్ విల్ అంతా కూడా వాడే ఇచ్చేసి మళ్ళీ వాల్యూ చేయమని అడుగుతున్నాడు. Yes, sir. అర్థం రివర్స్ అనమాట ఈ క్వశ్చన్. శశాంక్ అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్ రైట్. సో ఇక్కడ సండే అసెట్స్ లో వర్కింగ్ లో డెబిట్ లో నువ్వు రాసావు కదా, సో దీనిలో ఆటోమేటిక్ గా గుడ్ విల్ కూడా కలిపే ఉంది. ఎగ్జాక్ట్ గా ఏమీ కొనలేదు, ఎందుకంటే ప్రతి అసెట్ లైబిలిటీ మార్చాడు, చాలా అసెట్స్ లైబిలిటీ మార్చాడు, రీవాల్యూ చేశాడు, అలాగే గుడ్ విల్ కూడా తీసుకున్నాడు. అన్ని కన్సిడర్ చేసి దీని వర్త్ ఎంత అని డిసైడ్ చేశాడు. అలాంటప్పుడు ఇంక ఎంట్రీలో మళ్ళీ సపరేట్ గా ఇక్కడ ఆల్రెడీ వర్త్ డిసైడ్ చేశాం కదా. Yes, sir. దట్ ఈస్ ఓకే రైట్. సో సెకండ్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఏముంటది? Settlement of PC. ఆ పీసీ సెటిల్మెంట్ ఎంట్రీ ఏంటి? Liquidator of Vayu Limited account debit to డెబిట్ టు equity share, sir. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత చెప్పు. Equity share capital 4 lakhs. 4 lakhs. To securities premium 20,000. 20,000. To percentage 10% preference shares. ఆహా, అక్కడ ఉన్నది 10% వాయుది, కానీ ఇప్పుడు ఇష్యూ చేసేది ఏ పర్సెంటేజ్? 9%, sir. 9% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అదెంత? 1,10,000. 1,10,000 అయిపోయింది. ఆ ఎంట్రీ మీరు రాస్తారా? రాస్తాం సార్. కంప్లీట్ చేసేయండి. ఆ 3 ఎంట్రీస్ అడిషనల్ ఎంట్రీస్ ఏమైనా ఉంటాయా ఇంకా ఈ క్వశ్చన్ లో? ఉండవు సార్ ఇంకా. ఎందుకు లేదు? ఇక్కడ ఏ పాయింట్స్ లేవా ఇంకా? లైక్ ఎంటర్ కంపెనీ ఓన్స్ కానీ లేదు సార్. లిక్విడేట్ ఏమీ లేవు ఈ క్వశ్చన్ లో, ఇంకేమీ లేవు. సో 3 ఎంట్రీసే. సో థర్డ్ ఎంట్రీ మీరు కంప్లీట్ చేయండి ఇప్పుడు. The books of purchasing company over. రైట్. సో అక్షయ్, ఎస్ సార్. మా అక్షయ్ నువ్వు ఇప్పటిదాకా సెల్లింగ్ కంపెనీ లెడ్జర్స్ ఓపెన్ చేసావా? నీతో చెప్పించానా? కాదు సార్, పర్చేసింగ్ కంపెనీ చేసాను సార్ ప్రతిసారి. సరే అయితే ఈసారి నువ్వు సెల్లింగ్ కంపెనీ బుక్స్ ని క్లోజ్ చేద్దాం. ఓకే సార్. రైట్. అవసరమైన లెడ్జర్స్ చెప్పాలి, అన్ని కాదు. ఓకే సార్. ఓన్లీ నెసెసరీ లెడ్జర్స్. So ledger accounts in Vayu Limited. సో వాయు లిమిటెడ్ బుక్స్ లో ఏ లెడ్జర్స్ ని ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లైబిలిటీస్ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఓపెన్ చేయనా? లేవు, అవన్నీ సింపుల్ గా ఒక ఎంట్రీ ద్వారా క్లోజ్ అయిపోయాయి కాబట్టి అవన్నీ అవసరం లేదు. అవి డైరెక్ట్ గా ఎక్కడ క్లోజ్ అవుతా లెడ్జర్స్ ఓపెన్ చేద్దాం. రియలైజేషన్ అకౌంట్. రైట్. ఫస్ట్ లెడ్జర్ ఏం ఓపెన్ చేద్దాం? రియలైజేషన్. వెరీ గుడ్. సో రియలైజేషన్ అకౌంట్, దీనికి ఏం ట్రాన్స్ఫర్ అవ్వాలి? డెబిట్ సైడ్ టు సమ్ అసెట్స్ రాయాలి సార్. అసెట్స్. రైట్. ఏమేమి అసెట్స్ ఉన్నాయో వర్క్ గా చెప్పు. ఓకే సార్. టు గుడ్ విల్. టు గుడ్ విల్ ఎంత? 25,000 రాస్తాం సార్. 25 50 కాదా? ఇందాక 50 వాల్యూ చేసాం కదా. కాదు సార్, మనం బ్యాలెన్స్ షీట్ నిలిచేయాలి కాబట్టి వాడికి ఎంత వాల్యూ ఉందో అదే రాయాలి. అంతే, మనం బుక్స్ ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్టివ్ అది కాదు. ఓకేనా? అసెట్ టు అసెట్ రికార్డింగ్ కాదు. ఓకే రైట్. నెక్స్ట్. టు బిల్డింగ్. వెరీ గుడ్ నాన్న. టు బిల్డింగ్ 1 lakh. 1 lakh. టు మెషినరీ. టు మిషనరీ 1,50,000. 1,50,000. టు ఇన్వెంటరీ. సో టు ఇన్వెంటరీ 1,75,000. 175. టు ట్రేడ్ రిసీవబుల్స్. టు ట్రేడ్ రిసీవబుల్స్ 1 lakh. 1 lakh. టు క్యాషియర్ బ్యాంక్. టు క్యాషియర్ బ్యాంక్ 20,000. 20,000. సో ఇవన్నీ ఇక్కడ రాయడం వల్ల ఆటోమేటిక్ లెడ్జర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు. ఎస్ సార్. రైట్. అలాగే నెక్స్ట్ ఇంకా అవుట్ సైడ్ లైబిలిటీస్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఎస్ సార్. రైట్. ఏమేమి అవుట్ సైడ్ లైబిలిటీస్? బై ట్రేడ్ పేబుల్స్ 80,000. ట్రేడ్ పేబుల్స్ 80,000. బై రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఫండ్
రిటైర్మెంట్ 20,000. గ్రాట్యుటీ ఫండ్ 20,000. 20,000. ఒక అవుట్ సైడ్ లైబిలిటీస్ కూడా చేసేసాం. సో బుక్ వాల్యూ ఎంత అనేది మనకు తెలుస్తుంది అనమాట దీనిలో. Yes, sir. వాటితో బుక్ వాల్యూ చెక్ చేసుకుంటే 5,70,000 అసెట్స్ Yes, sir. మైనస్ 1,00,000 లైబిలిటీస్ 4 lakhs. 4,70,000. ఈ 4,70,000ని ఎంతకు అమ్మాము అంటే దాన్నే మనం పీసీ డ్యూ అంటాం. Please. Yes, sir. సో మనకి ఎక్కడ కావాలి డబ్బులు? 5 lakh. Purchasing company ante Hari Limited. హరి లిమిటెడ్ నుంచి ఎంత కొన్నాం? 4 lakh. 5. సారీ Sir, 5,30,000. ఓకే 5,30,000 అంతేనా? Yes, sir. 5,30,000 రైట్. సో అలాగే ఇంకొక లెడ్జర్ ఓపెన్ చేయాలి. నువ్వు చెప్పిన థర్డ్ ఎంట్రీలో హరి లిమిటెడ్ రిలేషన్ రాసాం, బట్ హరి లిమిటెడ్ అనేది కొత్త లెడ్జర్ కదా, Yes, sir. అది ఓపెన్ చేయాలి, sir. ఓపెన్ చేయాలి. హరి లిమిటెడ్. Hari Limited account. సో డెబిట్ సైడ్ టు Realization account 5 lakh. రియలైజేషన్ 5,30,000. పీసీ డ్యూ తర్వాత పీసీ రిసీట్ ఈ 530 ఎలా వచ్చింది? Share equity share capital. ఈక్విటీ క్యాపిటల్ అని రాయకూడదు, కన్ఫ్యూషన్ ఉంటుంది. ఈక్విటీ షేర్స్ Equity share. ఈక్విటీ షేర్స్ ఆఫ్ హూమ్ హరి. Equity shares of Hari Limited. కానీ పర్చేసింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్లు వచ్చాయి. Yes, sir. ఓకే ఇదే కదా పర్చేసింగ్ కంపెనీ, దీని నుంచి షేర్లు వచ్చాయని అర్థం. ఎన్ని షేర్లు వచ్చాయి ఈక్విటీ షేర్స్? 4,20,000. 4,20,000 వాల్యూ రాసాం. షేర్లు ఎన్ని అంటే 40,000 మనకు తెలుసు, బట్ దాని వాల్యూ కదా మనకు వచ్చిందంత రాసుకోవాలి అసెట్. అలాగే నెక్స్ట్ By preference shares 9%. 9% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ హరి Shares of Hari Limited. 1,10,000. 1,10,000. ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయింది కానీ కొత్త లెడ్జర్స్ ఓపెన్ అయ్యాయి. ఏంటవి? Equity shares of Hari Limited 9% preference shares of Hari Limited. వెరీ గుడ్, ఓపెన్ చేద్దాం. ఈక్విటీ షేర్స్ ఆఫ్ హరి లిమిటెడ్ డెబిట్ అండ్ ఈక్విటీ షేర్స్ కనబడగానే క్రెడిట్ షేర్కి వెళ్ళిపోతుంది. మన చేయి జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఇట్ ఇస్ అన్ అసెట్ To Hari Limited. టు హరి లిమిటెడ్. 4 సో lakh. చాలా మంది స్టూడెంట్స్ ఉన్న ప్రాబ్లం అదే. ఇక్కడ మనకు మాట్లాడేది పర్చేసింగ్ కంపెనీ గురించి కాదు, సెల్లింగ్ కంపెనీ గురించి, రైట్? Yes, sir. 9% preference shares of Hari Limited. Debit side to Hari Limited 1,10,000. 1,10,000. వెరీ గుడ్. రైట్. సో రిలేషన్ అకౌంట్ రాసాం, హరి లిమిటెడ్, పీసీ డ్యూ, పీసీ రిసీట్ రాసేసాం. నెక్స్ట్ ఎంట్రీస్ ఏముంటాయి? Settlement. అవుట్ సైడ్ సెటిల్మెంట్స్ ఏమీ లేవు, ఇంకా వేరే అసెట్స్ ఏమీ వదలలేదు, వేరే లైబిలిటీస్ కూడా ఏమీ వదలలేదు. Settlement to preference shareholders. డైరెక్ట్ గా లిక్విడేషన్ ఎక్స్పెన్స్ కూడా క్వశ్చన్ లో ఏమీ మెన్షన్ చేయలేదు, ఇంకా డైరెక్ట్ గా సెటిల్మెంట్. Yes, sir. ఫస్ట్ సెటిల్మెంట్ ఎవరికి? Preference shareholders. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్. ప్రిఫరెన్స్ షేర్ సంబంధించి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లెడ్జర్ పేరు ఏంటి? 10% preference shares. దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? Preference shareholders account, sir. పంపించేస్తున్నాను, ఓకేనా? Yes, sir. 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 10% preference share. ఎంత? 1,00,000. ఈ ఎంట్రీ రాయగానే బ్యాలెన్స్ షీట్ లో లెడ్జర్ క్లోజ్ అయిపోతుంది. Yes, sir. అయితే మనం ప్రిఫరెన్స్ షేర్ కి 1,00,000 అయితే 1,00,000 ఇస్తున్నామా? కాదు సార్, 1,10,000 ఇస్తున్నాం సార్. కదా, అంటే మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ కాబట్టి మిగిలిన అమౌంట్ అంతా ఎక్కడి నుంచి రాసుకోవాలి మరి? నాకు అది ఎక్స్ట్రా పే చేస్తే రియలైజేషన్ అకౌంట్. రిలేషన్స్ బై రియలైజేషన్. సో అది లాస్ కదా, అది ఎక్స్ట్రా పే చేస్తామంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి లాస్ సార్. లాస్ కాబట్టి రిలేషన్ డెబిట్, షేర్ హోల్డర్స్ కి క్రెడిట్. టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అకౌంట్. టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయాలి. రెండు లెడ్జర్స్ ఎక్కడే ఉన్నాయి కదా, ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు 1,10,000 ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నాయి? వీటికి ఏమి ఇస్తున్నాం? 10% ప్రిఫరెన్స్ షేర్స్. 9% ప్రిఫరెన్స్ షేర్స్. 9% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ హరి ఇవి లిమిటెడ్. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఇచ్చేద్దాం అనమాట. ఇవి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ రెండు లెడ్జర్స్ క్లోజ్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఎస్ సార్. 9% ప్రిఫరెన్స్ షేర్స్ 1,10,000 బై ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 1,10,000. సో దీంతో రెండు లెడ్జర్స్ క్లోజ్ అయిపోయినాయా? ఎస్ సార్. సెటిల్మెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇస్ ఓవర్. ఎస్ సార్. ఇంకా బ్యాలెన్స్ షీట్ మిగిలిన లెడ్జర్స్ ఏంటి? ఈక్విటీ షేర్స్, జనరల్ రిజర్వ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్. అది కాకుండా ఇక్కడ మిగిలిన లెడ్జర్స్ ఏంటి మనం తయారు చేసిన వాటిలో? రియలైజేషన్. రిలేషన్.
అలాగే ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఆఫ్ హరి లిమిటెడ్. ఈ రియలైజేషన్ ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఈక్విటీ షేర్ క్యాపిటల్ జనరల్ అసెట్స్ అంతా ఎవరికి పంపించాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్. లెడ్జర్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లోనే పంపించేద్దాం. ఎస్ సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 3 lakhs. 3 lakhs ట్రాన్స్ఫర్ చేశాం. అలాగే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న జనరల్ రిజర్వ్ ఎంత? 70,000. 70,000 ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే రియలైజేషన్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత చెక్ చేయి. ఇందాక అనుకున్నాం 470 minus 530 అని. 60 minus 10 50 ఆ ప్రాఫిట్. ఎస్ సార్ 50,000 సార్. 50,000 టోటల్ 6,30,000. సో 50,000 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎవరికి ఇచ్చేయాలి? ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ ప్రాఫిట్ వీడికి మిగులుతుంది కాబట్టి వాడికి అన్ని కలిపిన వాల్యూ ఈక్విటీ షేర్స్ కి వచ్చింది. ఎస్ సార్. సో ఈక్విటీ షేర్స్ క్రెడిట్ సైడ్ బై రియలైజేషన్ 50,000. సో చెక్ చేసుకోవాలి. ఈ మూడు కలిపితే టోటల్ దానికి ఈక్వల్ అవ్వాలి. ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఆఫ్ హరి లిమిటెడ్. ఎస్ సార్. సో 2 ఈక్విటీ షేర్స్. 4 lakhs. హరి లిమిటెడ్ ఈక్విటీ షేర్స్ ఇచ్చేస్తాం 4,20,000. సో దీంతో ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాన్సిల్, ఈక్విటీ షేర్స్ లెడ్జర్ కూడా క్యాన్సిల్. సో మొత్తం బ్యాలెన్స్ షీట్ ఏమైపోయింది? 0. అమ్మా అర్థమైంది కదమ్మా క్లియర్ గానే? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకుని నోట్ చేసుకోండి దీన్ని ఫాస్ట్ గా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 7 నెక్స్ట్. ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 10 డౌట్స్ ఉంటే అడగచ్చు ఫస్ట్. Illustration number 7. సో క్వశ్చన్ నెంబర్ 7 చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ కి నాకు ఈసారి ఆన్సర్ లోకేష్ చెప్తాను.
లొకేషన్ సాయి కిరణ్, ఎవరిని అడిగితే వాళ్ళు. E Limited, L Limited amalgamate to form a new company LK Limited. అని ఈసారి కాన్సెప్ట్ ఎల్కేని కొనడం కే ఎల్ కొనడం కాదన్న, రెండు కలిసిపోతున్నాయి. రెండు కలిసిపోయి కొత్త కంపెనీ ఎల్కే లిమిటెడ్ అనే కంపెనీ ఫామ్ అవుతుంది. ఈ కంపెనీ రెండింటిని కొనేస్తుంది. అంటే రెండు సెల్లింగ్ కంపెనీస్, ఒక పర్చేసింగ్ కంపెనీ. ద పర్చేసింగ్ కంపెనీ ఇస్ న్యూ కంపెనీ. ఓకేనా? సపోజ్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, స్టార్టింగ్ క్లాస్ చెప్పుకున్నాం. సో రెండు కంపెనీస్ కలిసి ఒక కంపెనీ ఫామ్ అవుతుంది, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా అమాల్గమేషన్, రైట్? ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ దిస్ టూ కంపెనీస్ ద అమాల్గమేషన్, ద నేచర్ ఆఫ్ మెర్జర్, పర్చేజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్వెంటరీస్ అవి మారిపోతున్నాయి, రైట్? నాట్ అమాల్గమేషన్ నేచర్ ఆఫ్ పర్చేస్. The financial position of these two companies on the date of amalgamation as under. So data, share capital, equity, preference, debentures, general reserve, P&L, trade payable, secured loan, goodwill, land and building, plant and machinery, furniture and fittings, trade receivables, stores and inventory, cash at bank, cash in hand. So total balance sheet data ఇచ్చాను. So additional paragraphs చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అవి పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ABC అనే 3 పాయింట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఏలో మళ్ళీ ఇంటర్నల్ గా 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, assumption of liabilities of both the companies. దాని అర్థం లైబిలిటీస్ అన్ని తీసుకెళ్తున్నాడు, రైట్? రెండు కంపెనీస్ లైబిలిటీస్ తీసుకెళ్తున్నాడు. ఇష్యూ ఆఫ్ 5 preference shares of 20 each in LK Limited at 18 paid up. అన్న ఇష్యూ చేసేది 5 preference shares ఇష్యూ చేస్తున్నాడు, కానీ ఒక్కొక్క షేర్ వాల్యూ 20 రూపీస్ ఫేస్ వాల్యూ అన్నాడు. అయితే వీడు ఇష్యూ చేసేది కాదు 80 రూపీస్ పేడ్ అప్పే. అంటే కొత్త కంపెనీలో షేర్ వాల్యూ ప్రజెంట్ 18 రూపీస్ పేడ్ అప్ కి యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే ఇంకో 2 రూపీస్ తర్వాత పిలిస్తే ఇవ్వాలి మళ్ళీ, ఎల్ గానీ కే గానీ. సో అప్పుడు అది అర్థం 5 shares into 18 రూపీస్, అది అర్థం 90 రూపీస్ ఇస్తున్నట్టున్నాను. అంటే ప్రీమియం ఆఫ్ 4, మళ్ళీ 18 + 4 22 రూపీస్ అనమాట టోటల్ వాల్యూ. అంటే 110 రూపీస్ ఇస్తున్నాడు. ఫర్ ఈచ్ ప్రిఫరెన్స్ షేర్ హెల్డ్ ఇన్ బోత్ ది కంపెనీస్. ఒక్కొక్క ప్రిఫరెన్స్ షేర్ 100 రూపీస్ ఉంది నా బ్యాలెన్స్ షీట్ లో. 100 రూపాయలకు గాను వాడు ఏమి ఇస్తాడు, ఒక షేర్ కి 5 ఈ ప్రిఫరెన్స్ షేర్స్, ఒక్కొక్క వాల్యూ 18 రూపీస్ పేడ్ అప్, 20 ఫేస్ వాల్యూ, ప్రీమియం 4 రూపీస్ అని చెప్తాను. ఒక షేర్ ని ఇష్యూ చేసేటప్పుడు ఎంత పేడ్ అప్ వాల్యూ అదే కదా రికార్డ్ చేస్తాం మనం. సో అదే వాల్యూ అవుతుంది, ఇష్యూ చేసిన వాల్యూ అవుతుంది. సో 18 రూపీస్ పేడ్ అప్ వాల్యూ, సెక్యూరిటీస్ ప్రీమియం 4 రూపీస్ రికార్డ్ చేసుకోవాలి. అంటే దాని అర్థం 18 + 4 = 22. 22 into 5 it is 110 rupees for 100 rupees share. అంటే 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాను అర్థం. క్లియర్ గా చెప్పేశాడు ఎంత అమౌంట్ ఇస్తాము, ఎన్ని షేర్ ఇస్తాము. నేను ముందే చెప్పాను, అమౌంట్ షేర్లు రెండు చెప్పేస్తే ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ 6 equity shares of 20 each in LK Limited and 18 paid up 4 premium for each equity share held in both the companies. ఇది కూడా అంతేనా, సేమ్ టు సేమ్, కాకపోతే సరే 6 shares 6 into 22 132 రూపీస్ ఇస్తున్నాడు ఫర్ ఈచ్ 100 రూపీస్ వాల్యూ. ఇక్కడతో ఈ పాయింట్ అయిపోయింది, కంటిన్యూ చేస్తాను. ఇన్ అడిషన్, నెసెసరీ క్యాష్ షుడ్ బి, నెసెసరీ క్యాష్ అంటే ఎంత చెప్పలేదు. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఇస్తాడో చెప్పాడు కానీ క్యాష్ ఎంత ఇస్తున్నాడో చెప్పలేదు. అంటే మనకి టోటల్ గా వాల్యూ ఎంతో తెలియదు. Necessary cash should be paid to the equity shareholders of both the companies as is required to adjust the rights and to adjust the rights of the shareholders of both the companies in accordance with the intrinsic value of the shares of both the companies. So రెండు కంపెనీస్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతో చూసి ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ బేస్ చేసుకుని క్యాష్ ఇస్తాను, నెసరీ క్యాష్ ఇస్తాను అని చెప్తున్నాను. అంటే దాని అర్థం ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సింప్లీ లైక్ నెట్వర్త్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, వాడు చెప్పిన వాల్యూస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మార్కెట్ వాల్యూ తీసుకుని నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బుక్ వాల్యూ తీసుకుని ఇంట్రిన్సిక్ వాల్యూ, దట్ మీన్స్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, కంపెనీ యొక్క వర్త్ అని చెప్పడం. ఫైనల్ గా పాయింట్ నెంబర్ 4, ఇష్యూ ఆఫ్ సచ్ అమౌంట్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ 6% debentures in LK Limited as is sufficient to discharge the 5% debentures in K Limited at a discount of 5% after takeover. So amount అయితే సేమ్ తీసుకుంటున్నాడు అన్నానా, ఎందుకంటే వాడు ఏం చెప్తారు, ఇష్యూ సచ్ అమౌంట్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ 6% debentures in LK Limited as is sufficient to discharge the 5% debentures in K Limited
అట్ డిస్కౌంట్ ఆఫ్ 5% ఆఫ్టర్ టేక్ ఓవర్. అంటే ఈ 5% డిస్కౌంట్ కి ఎంట్రీ రాసుకోవడం అనేది పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఆఫ్టర్ టేక్ ఓవర్ సెటిల్మెంట్ ఎంట్రీ అనేది. అమౌంట్ ఎంత అంటే సేమ్ అమౌంట్, అమౌంట్ లో ఏమి డిఫరెన్స్ ఉందని చెప్పలేదు మనకు వాడు, కానీ ఇష్యూ చేసేది డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తున్నాను అన్నాడు. సో అమౌంట్ లో ఏమి చెప్పనప్పుడు దాని అర్థం సేమ్ అమౌంట్, రైట్. లేదు ఒకవేళ డిబెంచర్స్ వేరే ఏమైనా అమౌంట్ ఉంటే మనం చెప్పాలి. ఏమి చెప్పకపోతే జనరల్ గా ద లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆర్ అస్యూమ్డ్ టు బి ది బుక్ వాల్యూస్ కదా. సో అదే మనం చెప్తున్నాం. అదే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి మళ్ళీ అజంప్షన్ తీసుకోకూడదు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి అంటే ఎంత అమౌంట్ ఉందో అంతే ఇస్తాం సార్ అలా అనుకుంటాం, ఎందుకంటే రిజర్వ్స్ ఉండాలి కదా. రిజర్వ్స్ ఉన్నప్పుడు మరి అంతకన్నా ఎక్కువ తక్కువ ఉండొచ్చు కాబట్టి. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి సెటిల్మెంట్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఐదర్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయినా చెప్పాలి ఎన్ని ఇస్తున్నాడు, లేదా టోటల్ అమౌంట్ అయినా చెప్పాలి. మా అర్థమవుతుందా అనాలిసిస్? సో ప్రతి క్వశ్చన్ నుంచి మనం నేర్చుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మీకు అది బాగా అర్థమవుతుంది. ముందే చెప్పాను ఈ చాప్టర్ లో మనకి క్వశ్చనింగ్ మైండ్ కొంచెం ఎక్కువ ఉండాలి అని. రైట్, ఇవి పాయింట్ ఏ కి సంబంధించినటువంటి 4 పాయింట్స్. పాయింట్ బి, the assets and liabilities to be taken at book values, inventory and trade receivables for which provision for 2% and 2.5% respectively has to be raised. So రెండింటికి provisions create చేయాలన్నా. The trade receivables of K Limited include 20,000 due from L Limited, so it is intercompany owings. Last and final, the LK Limited, a new company, is to issue 15,000 new equity shares of 20 each, 18 paid up, 4 premium per share, as to achieve the sufficient working capital. Prepare ledger accounts in the books of K Limited and L Limited to close their books. ఇక్కడ కొత్త కంపెనీ మళ్ళీ ఫ్రెష్ గా షేర్లు ఇష్యూ చేస్తుందంట. సో అవన్నీ మనకి అవసరం లేని విషయం. పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీలు కూడా అడగలేదు కాబట్టి అవసరం లేదన్న, రైట్ అన్న. కొత్త కంపెనీ మళ్ళీ డబ్బుల కోసం మళ్ళీ ఫ్రెష్ గా షేర్లు ఇష్యూ చేయకూడదు రూల్ లేదు కదా. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో పర్చేసింగ్ కంపెనీ కూడా అడిగాడు అనుకో, లైక్ ఎల్కే లిమిటెడ్ బుక్స్ అడిగాడు అనుకో ఎంట్రీస్, అప్పుడు ఫ్రెష్ ఇష్యూ ఎంట్రీ కూడా ఉంటుంది. రెండు కంపెనీస్ ని ఇన్కార్పొరేషన్ ఎంట్రీ ఉంటాయి, పీసీ సెటిల్మెంట్ ఉంటుంది, దాంతో పాటుగా ఫ్రెష్ ఇష్యూ కూడా ఉంటుంది, రైట్. అలాగే ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, ఇఫ్ దేర్ ఇస్ ఏ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్, రైట్. ఇఫ్ దేర్ ఇస్ ఏ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ పర్చేసింగ్ కంపెనీ అని ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్, అప్పుడు మాత్రం మనం అది ఆలోచించాలి, లేకపోతే మనకి దాంట్లో అవసరం ఏమీ లేదు, రైట్. ఎనీ డౌట్స్? లోకేష్, క్వశ్చన్ డౌట్ ఉంటే అడుగు, నువ్వే చెప్పాలి దాన్ని ఎలా చేయాలో. చదువు ఫాస్ట్ గా క్వశ్చన్. లోకేష్ ఏమైనా చేయాలా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం సమ్మ? రైట్, నెంబర్ 7 ఫస్ట్ వర్కింగ్ నోట్. ఫస్ట్ క్వశ్చన్ లో పీసీ గురించి క్లియర్ పేమెంట్స్ చెప్పాడో చెప్పలేదా? చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు? ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ కా? ఈక్విటీ షేర్స్ కి ఏం చెప్పలేదు? క్లియర్ గా ఈక్విటీ షేర్స్ ఎన్ని ఇస్తారో చెప్పాడు కదా. క్యాష్ ఉందని చెప్పాడు కానీ ఎంతో చెప్పలేదు, రైట్. సో కాబట్టి అంటే ఇప్పుడు మనం ఈసారి పర్చేస్ కన్సిడరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెట్వర్క్ మెథడ్స్. వెరీ గుడ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ నెట్వర్క్ మెథడ్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అని కూడా అనొచ్చు. సో రెండు కంపెనీస్ కి క్యాలిక్యులేట్ చేయాలి, ఒక కంపెనీకి క్యాలిక్యులేట్ చేయాలి నెట్వర్క్? బోత్ ద కంపెనీస్. మరి ఇంతకు ముందు మనం ఒక కంపెనీకి కదా క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు దాకా సమ్లో. అప్పుడు అంటే వన్ కంపెనీ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద అదర్ కంపెనీ సార్. కానీ అందులో ఒకటే సెల్లింగ్ కంపెనీ ఉండేది ఇందాక దాకా చేసిన కేసెస్ లో, ఇక్కడ రెండు సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. రైట్ నాన్న, వెరీ గుడ్. లిమిటెడ్ చెప్పు వరుసగా అసెట్స్ లయబిలిటీస్ ఏమైనా మార్పులు చెప్పాడన్నా అసెట్స్ లయబిలిటీస్ లో?
అది ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ. అవి రెండింటికి ప్రావిజన్ క్రియేట్ చేయమన్నాడు, వేరే ఇంకేమైనా చెప్పాడా? ప్రాబ్లమ్ సార్ అంతే. ప్రావిజనే కదా క్రియేట్ చేయమన్నాడు. ఎస్ సార్. సో అంటే 2 లైబిలిటీస్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేస్తే సరిపోద్ది కదా. ఎస్ సార్. మొత్తం అంతా రాయాల్సిన అవసరం లేదు. మీనింగ్ అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? ఎస్ సార్. డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో ఉన్నది వాడుకోవచ్చు. కంట్రీ అసెట్స్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్. సార్ అది ట్రేడ్ చెప్పనా? అది ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ కేర్ లిమిటెడ్ ఇంక్లూడ్ 25,000 అది ఇంటర్ కంపెనీ మూవింగ్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. చెప్పు, అడుగు మరి కరెక్ట్ గా అడుగు. ఏం క్వశ్చన్ ఏంటి అడుగు? అది ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు కదా సార్? అది క్వశ్చన్ అడుగుతాను చూడు, నేను క్వశ్చన్ అడుగుతాను, నేను జాగ్రత్తగా విను, ఆ తర్వాత నువ్వే సమాధానం చెప్తుగా. ఇప్పుడు నువ్వు సెల్లింగ్ కంపెనీ, నేను పర్చేసింగ్ కంపెనీ నాన్న. ఎస్ సార్. నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఓకేనా? ఎస్ సార్. నీ బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా ఉంటుంది? క్రెడిటార్స్ సార్. క్రెడిటార్స్ అని 1,00,000 రూపాయలు ఉంటుంది కదా నాది. ఎస్ సార్. రైట్, ఇప్పుడు నేను అడుగుతాను, నీ కంపెనీ వర్త్ ఎంత అని అడిగినప్పుడు ఆ 1,00,000 రూపాయల లైబిలిటీ కన్సిడర్ చేసి చెప్తావా, కన్సిడర్ చేయకుండా చెప్తావా? చేసి సార్. చేసే చెప్తావు కదా. ఎస్ సార్. అందుకని ఎలిమినేట్ చేస్తావు దాన్ని. నో సార్. కానీ నీ కంపెనీ వాల్యూ ఎంత చెప్పాను. కానీ ఇక్కడ సెల్లింగ్ కంపెనీస్ 2 ఉన్నాయి కదా సార్. అయితే ఏం నాన్న, ఇప్పుడు నేను సెల్లింగ్ కంపెనీ 2 ఉన్నాయి, వాట్ ఎట్ మేబీ. ఇప్పుడు ఎల్కే అనేది పర్చేసింగ్ కంపెనీ కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎల్కే వెళ్ళి కేతో మాట్లాడుతుంది అనుకో, నేను నిన్ను కొంటాను అన్నాను అనుకో, కొనేటప్పుడు ఆ కంపెనీలో ఒక లైబిలిటీ ఎవరిదో ఉంది. ఎల్ అయితే ఏంటి, కే అయితే నీకెందుకు? అర్థమవుతుందా? నీ కంపెనీ వాల్యూ ఎంత అడిగినప్పుడు దానిలో ఉన్న అసెట్స్ లైబిలిటీ ప్రతిదీ తీసుకుంటామా తీసుకోమా? తీసుకుంటాం. అలాగే ఎల్ తో మాట్లాడినప్పుడు ఎల్ కంపెనీలో ప్రతి అసెట్ లైబిలిటీ తీసుకుంటామా తీసుకోమా? తీసుకుంటాం. అర్థమవుతుందా? ఎందుకంటే దాన్ని వర్తి చెప్పాలంటే అది తీసుకోవాలి కదా. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేస్తాను, ఏం చెప్తాను. 2 తీసుకుని ఎవాల్యుయేట్ చేస్తాం, కానీ 2 తీసుకుని రెండింటిని నా బుక్స్ లో అంటే ఎల్కే లిమిటెడ్ బుక్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాక అప్పుడు ఆలోచిస్తాను ఏమని, ఈ అసెట్ ఈ లైబిలిటీ 2 కూడా నేనే. వర్త్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయకూడదు. ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి దాన్ని? ఇన్కార్పొరేషన్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్. ఎందుకంటే అది ఎవరి రిలేటెడ్ అన్న, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? అది కొనుక్కున్నాడు పాయింట్ ఆఫ్ వ్యూ కదా. కొనుక్కున్నాడు ఏమంటాడు, నేను 2 కంపెనీలు కొనేసుకుంటా అన్నాడు. కొనుక్కునేటప్పుడు నువ్వు వాడికి ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, కాబట్టి దీనికి వర్త్ లేదు అని అలా అంటాం. అర్థమవుతుందా? నువ్వు ఎలిమినేట్ చేసినా ఆన్సర్ తో ప్రాబ్లం ఏమి ఉండదు నీకు. కానీ ఒక కంపెనీని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అవన్నీ ఎలిమినేట్ చేయకుండా దాని వర్త్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు బుక్స్ ప్రకారం ఎంత వర్తుందో నువ్వు చెప్పాలి. ఓకేనా? నువ్వు ఎలిమినేట్ చేస్తావు, కానీ ఎప్పుడు చేస్తావు? ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్. ఇన్కార్పొరేట్ అంతా చేసిన తర్వాత అప్పుడు అనుకుంటాడు అనమాట, ఓకే నేను అసెట్ రాశాను, ఇది కే లిమిటెడ్ది, ఇదే విషయం లైబిలిటీ ఆఫ్ ఎల్ లిమిటెడ్ లో ఉంది, సో 2 నేను రాశాను అంటే నా బ్యాలెన్స్ షీట్ లో ఒక అసెట్ లో ఒక లైబిలిటీలో ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నేనే కాబట్టి ఇది అవసరం లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలి అని ఎవరు ఆలోచిస్తారు? పర్చేసింగ్ కంపెనీ. అది తర్వాత ఇష్యూ అనమాట. ఓకేనా? అది ఎప్పుడు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నువ్వు దాన్ని కన్సిడర్ చేయకూడదు. లోకేష్ అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు అలా అన్నప్పుడు మొత్తం అసెట్స్ వాల్యూ తీసుకోవాలి లేదా నేను? సో టోటల్ సండే అసెట్స్ యాజ్ పర్ ది బ్యాలెన్స్ షీట్ ఎంత? కే లిమిటెడ్ 18,71,375. 18,71,375. అలాగే ఎల్ లిమిటెడ్ 12,07,175. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ లెస్ sundry liabilities, outside liabilities as per balance sheet. సో అయితే ఇది మనకి సండ్రీ లైబిలిటీస్ మనకి తెలియదు కాబట్టి అన్ని కలపలేం కదా, ఇండివిజువల్ గా రాసేసుకోవడం మంచిది. ఏమేమి ఉన్నాయో చెప్పు వరుసగా. అవుట్సైడ్ లైబిలిటీస్, సెక్యూర్డ్ లోన్. ఓకే, సెక్యూర్డ్ లోన్ ఎంత? ఓకే, కే లిమిటెడ్ లేదు. ఎల్ లిమిటెడ్ 2 lakhs.
2 lakhs. Okay, minus చేశాను. నెక్స్ట్ Trade payables ట్రేడ్ పేయబుల్స్ ఎంత? 1 lakh, 1 lakh. 2 lakh 10,000. ఏమైనా వాడు వాల్యూస్ తీసుకెళ్ళలేదని కానీ ఏం చెప్పలేదు కదా, అన్ని క్లియర్ గా చెప్పాడు. అజ్యూమ్ ఆల్ లయబిలిటీస్ అంటే అన్ని తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ A provision for trade receivables. అది తర్వాత ఇక్కడ ఉన్న వాటిలో ఇంకా డిబెంచర్స్ ఉంది కదా. Yes sir. Okay. మరి రిజర్వ్స్ పైన అంటే అది పైన కింద ఏంటి? రాస్తే కంగారు పడిపోయి వదిలేస్తాడేమో. ఎగ్జామ్ ఎలాగ ఇస్తే వదిలేదు. 5% డిబెంచర్స్ కి ఎంత డిబెంచర్స్ ఇస్తున్నాడు? సేమ్ అమౌంట్ ఏమైనా తగ్గించి కానీ ఎక్కువ తక్కువ అని తీసుకెళ్తున్నాడా? సేమ్ అమౌంట్ సార్. ఎలా చెప్పగలం? అక్కడ 5% డిస్కౌంట్ ఉంది కదా. అది ఇన్కార్పొరేషన్ అంటే అది పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పర్చేస్ కంపెనీ ఇష్యూ చేసినప్పుడు తక్కువ డిస్కౌంట్ ఇష్యూ చేస్తుంది తప్ప అమౌంట్ మారిందని నేను చెప్పలేదు కదా. నో సార్. సెల్లింగ్ కంపెనీ వాల్యూ తగ్గిందని నేను చెప్పలేదు. సో కాబట్టి సేమ్ వాల్యూ. వెరీ గుడ్. ఎంతనా? కే లిమిటెడ్ 2 lakhs. 2 lakhs. రైట్. ఇక్కడ లేదు సార్. లేదు. అయిపోయిందా? ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అడిషనల్ అమౌంట్స్ ఏంటి అవి? ప్రొవిజన్ ఆన్ ప్రావిజన్ ఫర్ Inventory. ట్రేడ్ రిసీవబుల్స్. ప్రావిజన్ ఆన్ ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత? ట్రేడ్ రిసీవబుల్స్ 2.5% చెప్పాడు. సో క్యాలిక్యులేట్ చేసి ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత ఉంది? 2,75,000 మీద 2.5% క్యాలిక్యులేట్ చేయి. 6875. 6875. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది? 1,75,000. 1,75,000 మీద కట్టావా? Yes sir. ఎంత? 4375. 437. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ప్రావిజన్ ఫర్ ఇన్వెంటరీ. స్టాక్. ఇన్వెంటరీ. స్టాక్ మీద ప్రావిజన్ ఎంత క్రియేట్ చేయమన్నాడు? 2%. 2%. క్యాలిక్యులేట్ చేయ. ఇన్వెంటరీ ఎంత ఉంది? 2,25,000 into 2%. క్యాలిక్యులేట్ చేయి. 4,500. 4,500. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 1,40,000 into 2%. 1,75,000 అంతేనా? 40. Yes, sir. సారీ, 1,40,000. 1,40 into 2% ఎంతనా? 2,800 sir. రైట్. అంతే. మిగతా అసెట్స్ లయబిలిటీస్ గురించి మనకి ఇంకేమీ చెప్పలేదు. ఇదే తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద నెట్ వర్త్ ఆర్ నెట్ అసెట్స్? దీన్ని మనం అంటాం నెట్ అసెట్స్. వాట్ ఇస్ ద నెట్ అసెట్స్? 15,60,000, 7,90,000. 10,60,000, 7,90,000. 7,90,000. సేమ్ అన్న లొకేషన్ డౌట్స్ ఉంటే అడిగి పర్లేదు. డౌట్స్ ఏం లేవు సార్. రైట్. సో నెట్ అసెట్స్ వచ్చిందని మైనస్. ఇప్పుడు దీనిలో ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఇస్తున్నామో ఏంటో క్లారిటీగా చెప్పాడా చెప్పలేదా? చెప్పారు సార్. చెప్పాడు. సో ఎంత ఇస్తామని చెప్పాడా చూడు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఒక షేర్ ఉంటే ఎన్ని షేర్లు ఇస్తున్నాడు? 5 shares. 5 షేర్స్ ఇస్తున్నాడు. దాని ఒక్కొక్క వాల్యూ ఎంత? 22. 22 ఇంక్లూడింగ్ ప్రీమియం కదా. సో ఎన్ని షేర్స్ ఉన్నాయి చూడు. ఫస్ట్ కే లిమిటెడ్ లో ప్రిఫరెన్స్ షేర్స్ 4,000 sir. 4,000. 4,000 into 22 అంతేనా కదా? No sir. 4,000 into 5. 4,000 into 5 into 22. 22. రైట్. ఎంత అవుతుంది? 4,40,000. 4,40,000. 40,000. రైట్. మైనస్. అలాగే నెక్స్ట్ ఎల్ లిమిటెడ్ కూడా 3,000. ఇవన్నీ కౌంట్ చేయాలి. 3,000 into 5 into 22. 3,30 sir. 3,30,000. Yes sir. రైట్. అయిపోయింది. సో నెక్స్ట్ బై మైనస్ ఇవి ప్రిఫరెన్స్ షేర్స్ అని. ఓకేనా? Yes sir. ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేస్తాం. అలాగే ఈక్విటీ షేర్లు కూడా ఇష్యూ చేస్తాం. ఈక్విటీ షేర్లు ఎన్ని ఇష్యూ చేస్తాము కౌంట్ చేయి. ఎన్ని ఇష్యూ చేస్తామని చెప్పాడు. ఒక షేర్ కి 6 shares ఇస్తున్నారు సార్. రైట్. ఒక షేర్ అంటే ఎంత ఉన్నాయి చూడు. 8,000 sir. 8,000 into 6 into 22 ఎంత వాల్యూ? 10,56,000. 10,56,000. 56,000. అంతేనా? Yes sir. రైట్. నెక్స్ట్ ఇక్కడ 3,000 into 6 into 22 మైనస్ చేయి.
3,96,000. 96,000 మైనస్ చేస్తే రిమైనింగ్ అండి. ఈ అమౌంట్ లో ఇవన్నీ ఇచ్చేస్తే ఇంక రిమైనింగ్ అంటే ఏం ఇవ్వాలి? Cash. రైట్. బ్యాలెన్స్ క్యాష్ ఎంతో చెప్పు. నేను ఇక్కడ రాసేస్తాను, స్టేట్మెంట్ మీరు ఇక్కడ కంటిన్యూ చేయండి. సో బ్యాలెన్స్ క్యాష్. సో కే లిమిటెడ్ క్యాష్ ఎంత, ఎల్ లిమిటెడ్ క్యాష్ ఎంత? బ్యాలెన్స్ 15,60,000 రెండు మైనస్ చేసే 14,96,000 పోతే 64,000 ఫర్ కే లిమిటెడ్. ఇది కూడా సేమ్ అన్నా? రైట్, 64,000. సో దీంతో స్టేట్మెంట్ కంప్లీట్. లోకేష్ ఓకేనా? అర్థమైంది ఎంత? Yes, sir. రైట్. అలాగే దీని తర్వాత వెంటనే మనం ఏం చేయాలి? పీసీ స్టేట్మెంట్ కూడా తయారు చేసుకోవాలి. ఫామ్ క్లియర్ గా ఉండాలి కాబట్టి ఎవరెవరికి ఏమి ఇస్తున్నామని. క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అంతా మనం ఆల్రెడీ చేసేసాం. టు హూమ్ ఎవరికి ఇస్తున్నాం, అమౌంట్ ఏంటి, ఫామ్ ఏంటి, అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇస్తాము. సో ఇది ఇద్దరికి తయారు చేయాలన్న, ఒకటి కే లిమిటెడ్ సపరేట్, సేమ్ ఇదే స్టేట్మెంట్ మళ్ళీ ఎల్ లిమిటెడ్. ఓకేనా? ఇక్కడ ఉన్న ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎంతనా? 4,40,000 3,30,000. సో 4,40,000 కి ఎన్ని షేర్లు అనేవి కౌంట్ చేయండి. షేర్స్ చూడు, 4,000 into 5 20,000 షేర్స్. ఏ ప్రిఫరెన్స్ షేర్స్ అవి? ఏమైనా అదేమి మెన్షన్ చేయలేదు. నాట్ ఇష్యూ, మనం అలాగే చేద్దాం. ప్రిఫరెన్స్ షేర్స్ at the rate of 22 each. ఇంకా మాట 22 కూడా కాదండి, 24 ఈచ్ అనాలి. దానిలో పెయిడ్ అప్ వాల్యూ 18, సెక్యూరిటీస్ ప్రీమియం 4. మా అర్థమవుతుందా? Yes, sir. అంటే మన ఎంట్రీ 18 కి రాయాలా, 4 కి రాయాలా, 24 కా 22 కా? 22 18 క్యాపిటల్ కింద, 4 రూపీస్ ప్రీమియం కింద రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా? Yes, sir. రైట్. ఇక్కడ నన్ను సో షేర్ వాల్యూ ఇక్కడ నేను రాస్తున్నాను, లేదా 22 ఇచ్చాను రాస్తే తప్పేమి కదా, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. దానిలో పెయిడ్ అప్ క్యాపిటల్ 18, సెక్యూరిటీస్ ప్రీమియం 4, అన్పెయిడ్ క్యాపిటల్ 2 ఉందని, అన్కాల్డ్ క్యాపిటల్ తర్వాత ఇష్యూ. ఇది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి. అలాగే ఈక్విటీ షేర్ హోల్డర్స్ సంబంధించి రెండు విషయాలు ఉన్నాయి నాన్న, ఒకటి క్యాష్, ఇంకోటి ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో 10,56,000 అనేది ఈక్విటీ షేర్ క్యాపిటల్, 64,000 అనేది క్యాష్ టోటల్. ఇక్కడికి వచ్చేటప్పటికి 3,96,000, 64,000. 64,000 in the form of cash. So 10,56,000 అనేది ఎన్ని షేర్స్ అంటే 8,000 into 6. 48,000. 48. Same at the rate of 22 each, same to same. ఓకేనా? ఇక్కడ 18,000. Yes, sir. సేమ్ ఫార్మాట్. రైట్. ఇన్ టోటల్ అంతా చూడది కే లిమిటెడ్ యొక్క ప్రిఫరెన్స్ 15,60,000 ఆల్రెడీ మనం ఇందాక చేసాం. ఇక్కడ టోటల్ 790. సరే, ఈ ఫార్మాట్ ఇవ్వకుండా ఎగ్జామ్ లో చేసేసాను, కంపల్సరీ ఏమి కాదు. ఈ స్టేట్మెంట్ తయారు చేసి దానిలో అన్ని నీకు అర్థమయ్యి నువ్వు రాసుకునేటప్పుడు ఎంట్రీలో 18, 4 అని ఐడెంటిఫై చేయగలిగితే నువ్వు ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ స్టేట్మెంట్ చేయకపోయినా నష్టం ఏమీ లేదు, కంపల్సరీ ఏమి కాదు. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అంతే. రైట్. సో దీంతో పీసీ కంప్లీట్ అయిపోయింది క్వశ్చన్ లో. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? Ledger accounts. లెడ్జర్స్ అడిగారు. ఎవరో బుక్స్ లెడ్జర్స్ అడిగారు మనల్ని. K&L. సో ఒక బుక్స్ నేను చెప్తాను, ఒక్కొక్క బుక్స్ మీరు తర్వాత వర్కౌట్ చేద్దాం. సో నేను చేస్తాను అనేది ఎందుకంటే ఆల్రెడీ సమ్స్ అని మనం ఇప్పటిదాకా చేసినాయి కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది.
నేను చేస్తాను, చేసేటప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లోకేష్ మ్యూట్ చేసి. సో నేను కే లిమిటెడ్ చెప్తానన్నా, తర్వాత ఎల్ లిమిటెడ్ బుక్స్ ని ఎలా క్లోజ్ చేయాలో మీరు వర్కౌట్ చేయండి. రిలేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కే లిమిటెడ్ టు గుడ్ విల్ 80,000, టు ల్యాండ్ అండ్ బిల్డింగ్ 4,50,000, టు ప్లాంట్ అండ్ మిషనరీ 6,20,000, so to furniture and fittings 60,000, so to trade receivables 2,75,000, to stores and inventory 2,25,000, to cash at bank 1,20,000, to cash in hand 41,375. మొత్తం అసెట్స్ అని రాసినాను. ఇన్ ద సేమ్ వే లయబిలిటీస్. సో దీంతో బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి లెడ్జర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, అసెట్స్ లెడ్జర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అవుట్ సైడ్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేస్తాను బై 5% డిబెంచర్స్ 2 lakhs. బుక్ వాల్యూ రాస్తాం, ఇంక వేరే ఏమి రాయకూడదు. బై అసెట్స్ అన్ని కూడా బుక్ వాల్యూస్ రాశాను, అబ్జర్వ్ చేయాలి. బై ట్రేడ్ పేయబుల్స్ 1 lakh. సెక్యూర్డ్ లోన్, సో సెక్యూర్డ్ లోన్ లేదు, అవసరం లేదు. సో అసెట్స్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ టు రిలేషన్ బుక్ వాల్యూస్, సెకండ్ ఎంట్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీస్ టు రిలేషన్ అకౌంట్ బుక్ వాల్యూస్. సో థర్డ్ ఎంట్రీ పీసీ డ్యూ. సో పీసీ మనకి ఎక్కడి నుంచి రావాలి? ఎల్కే లిమిటెడ్ అనే కొత్త కంపెనీ నుంచి రావాలి. సో ఎల్కే లిమిటెడ్ నుంచి పీసీ ఎంత అంటే, సో మనం కే లిమిటెడ్ బుక్స్ లో ఉన్నాం కాబట్టి కే యొక్క పీసీ చెక్ చేసుకుంటే 15,60,000. మా అర్థమవుతుందా? సో 15,60,000 ఇస్ ద పీసీ ఆఫ్ కే లిమిటెడ్. రైట్. తర్వాత పీసీ తర్వాత వెంటనే ఇంకొక లెడ్జర్ ఓపెన్ అవుతుంది, దట్ ఇస్ కాల్డ్ ఎల్కే లిమిటెడ్. టు రియలైజేషన్ 15,60,000. సో రిలేషన్ లో భాగంగా మనకి ఏమొస్తుందంటే క్యాష్ వస్తుంది 64,000 బై ప్రిఫరెన్స్ షేర్స్ వస్తున్నాయి ఎంత అంటే కనుక 4,40,000 బై ఈక్విటీ షేర్స్ కూడా వస్తున్నాయి. ఎల్కే లిమిటెడ్ యొక్క ఈక్విటీ షేర్స్ 10,56,000. సో ఇవన్నీ వచ్చే కానీ అకౌంట్ క్లోజ్ అయింది. అయితే 3 కొత్త లెడ్జర్స్ ఓపెన్ అవుతుంది. క్యాష్ అకౌంట్ టు ఎల్కే లిమిటెడ్ ఒక అసెట్ 64, ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎల్కే లిమిటెడ్ టు ఎల్కే లిమిటెడ్ లెడ్జర్ పోస్టింగ్ 10,56,000, ప్రిఫరెన్స్ షేర్స్ టు ఎల్కే లిమిటెడ్ 4,40,000. సో 3 లెడ్జర్స్ ఓపెన్ అయ్యాయి, పీసీ డ్యూ, పీసీ రిసీట్ ఓవర్. సో నెక్స్ట్ అడిషనల్ గా ఏమైనా అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ సెటిల్మెంట్స్ ఉన్నాయేమో చూడాలి, అలాంటి ఏమీ లేవు. ఇంకా మిగిలింది డైరెక్ట్ గా సెటిల్మెంట్. సెటిల్మెంట్ లో 2 ఉంటారు, ఒకటి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్, రెండోది ఈక్విటీ షేర్ హోల్డర్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ముందు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో కే లిమిటెడ్ లో ఉన్నటువంటి ప్రిఫరెన్స్ షేర్ 7% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, దట్ ఈస్ 4 lakhs ట్రాన్స్ఫర్ చేసాం. 4 lakhs కి 4 lakhs ఇస్తామా, వేరే ఏమైనా ఇస్తామా? ఎస్, నో. ప్రిఫరెన్స్ షేర్స్ కి ప్రిఫరెన్స్ షేర్స్ తో 4,40,000 ఇస్తాం, అంటే ఎక్స్ట్రా ఇస్తాం. సో ఎక్స్ట్రా ఇస్తే లాస్ అని ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. సో బై రిలేషన్ 40,000 లాస్. 2 వీళ్ళందరికీ ఈ ప్రిఫరెన్స్ షేర్లు ఇచ్చేస్తున్నాం, ప్రిఫరెన్స్ షేర్స్ 4,40,000. సో డబుల్ ఎంట్రీస్ అన్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇది బై ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం 4,40,000,
ఏ లెడ్జర్ క్లోజ్ అయింది. అలాగే రిలేషన్ లో లాస్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, అక్కడ వచ్చిన లాస్ 40,000. ఇన్ ద సేమ్ వే ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్యాపిటల్ 8 lakhs ట్రాన్స్ఫర్ చేస్తాను. దాంతో పాటుగా జనరల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ ఏమీ లేదు కే లిమిటెడ్ కి, సారీ, సో అవసరం లేదు. సో పిఎండ్ అకౌంట్ డైరెక్ట్ రాసేద్దాం. సో పిఎండ్ఎల్ లాస్ ప్రాఫిట్ 3,71,375, రైట్. సో దీంతో పాటుగా బై రియలైజేషన్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ చెక్ చేసుకోవాలి. 15,60,000 plus 1 lakh plus 2 lakhs. Total credits minus 80,000, 4,50,000, 6,20,000, 60,000, 2,75,000, 1,20,000, 41,375, 40,000. పాజిటివ్ నెంబర్ వచ్చిందంటే క్రెడిట్ ప్రాఫిట్ ఉందని 1,73,625 ప్రాఫిట్ కనబడుతున్నాను. అర్థమవుతుందా? చెప్పు నాన్న. రియలైజేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 51,375 లాస్ వచ్చిందా? ఓకే, రాంగ్ చేశానా? ఒకసారి టోటల్ మళ్ళీ ఒకసారి క్రెడిట్ సైడ్ ఎక్కువ వస్తుందని టోటల్ డెబిట్ సైడ్ ఎక్కువ వస్తుంది సార్. డెబిట్ సైడ్ అసెట్స్ టోటల్ 18,71,375 ఉంది సార్, ప్లస్ 40,000 ప్రిపరేషన్ ఉంది. ఏదో టోటల్ ఏదో మిస్టేక్, ఏదో ఒక నెంబర్ వదిలేసుకుంటాను. 19,11,375 టోటల్ నాన్న, అంతేనా? ఎస్ సార్. సో దీనిలో నుంచి మైనస్ 15,60,000 మైనస్ 3 lakhs. ఓకే, రైట్ అన్న. 51,375 is a loss. It's transferred to equity shareholders account balancing figure. 51,375 లాస్ అన్న, కాబట్టి ఈక్విటీ షేర్స్ డెబిట్ సైడ్ రాస్తాను టు రియలైజేషన్ 51,375. వెంటనే మనం చేసిన రైట్ రాంగ్ ఇక్కడ మనం రాసిన వెంటనే తెలిసిపోతున్నాను. క్రెడిట్ సైడ్ 8 lakhs ఉంది, ప్లస్ 3,71,375, క్రెడిట్ టోటల్ 11,71,375 మైనస్ 51,375 చేస్తే నాకు అమౌంట్ 11,20,000 వచ్చిందండి. 11,20,000 నా దగ్గర ఉన్న ఈక్విటీ షేర్స్ క్యాష్ కలిపితే సరిపోవాలి. సో 10,50,000 ప్లస్ 64,000 ఇట్ ఈస్ 11,20,000 మ్యాచ్ అయింది. అంటే ఈ క్యాష్ తీసుకెళ్లి ఈక్విటీ షేర్స్ కి ఇచ్చేస్తాం, అలాగే ఈక్విటీ షేర్స్ కూడా తీసుకెళ్లి ఈక్విటీ షేర్స్ కి ఇచ్చేస్తున్నాం. సో దీంతో మనకి లెడ్జర్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. 2 క్యాష్ 64, 2 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎల్కే లిమిటెడ్, దట్ ఈస్ 10,56,000. సో దీంతో మనం కే లిమిటెడ్ బుక్స్ క్లోజ్ చేశానన్నా కంప్లీట్ అయిపోయినాయి. సో మీ అందరూ కూడా రేపు క్లాస్కి వచ్చేటప్పుడు నీట్ గా ఎల్ లిమిటెడ్ బుక్స్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసాయి. రైట్. ఎల్కే లిమిటెడ్ బుక్స్ లో ఎంట్రీస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మనల్ని ఏమైనా అడిగాడనా? సో మనల్ని ఏమీ అడగలేదు, సో అవసరం లేదు. చూడు, దీనివల్ల మనకి ఇచ్చిన డేటాలో బోల్డ్ ఇన్ఫర్మేషన్ యూజ్లెస్. కే లిమిటెడ్ ఎల్ లిమిటెడ్ లో ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఉన్నాయి, కానీ దాని ఎఫెక్ట్ ఇక్కడ లేదు. ఎందుకంటే కంపెనీ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు. దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో అసెట్ ని లైబిలిటీని రిమూవ్ చేయాలి. అలాగే నెక్స్ట్ డిబెంచర్స్ సెటిల్మెంట్ లో డిస్కౌంట్ ఇష్యూ చేసాము. సో ఇందాక మనం ఆల్రెడీ పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో ఎంట్రీ ఎలా రాయాలో తెలుసు. అంటే మనం తీసుకున్న 2 lakhs వాల్యూ ఏదైతే డిబెంచర్ ఉందో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 95% వాల్యూ. సో రిమైనింగ్ 5% డిస్కౌంట్ కింద రాసుకుని కొత్త డిబెంచర్లు ఇష్యూ చేయాలి. ఆల్రెడీ ఇది మనం ఇందాక సమ్ లో కూడా ఆల్రెడీ చేసాం, కానీ ఈ పాయింట్ కూడా ఎక్కడ చేయాలి? పర్చేసింగ్ కంపెనీ బుక్స్ లో రాయాల్సిన ఎంట్రీ, దీనికి సెల్లింగ్ కంపెనీ బుక్స్ తో సంబంధం లేదు. అర్థమవుతుందా? సో చాలా అవసరం లేని విషయాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, వీటి వల్ల మనకి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో అది నీకు బాగా అర్థమైతే, కాన్సెప్ట్ అంతా అర్థమైతే ఎందుకు అవసరం లేదు, ఎందుకు అవసరం అనే విషయం నీకు క్లియర్ గా తెలుస్తుంది. రైట్. సో ఎనీ డౌట్స్? సో లోకేష్ అర్థమైందా సమంత? లోకేష్ అర్థమైందా సమ్? లేదు. శశాంక్ సార్ క్లియర్ అయినా సమంత? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఆశిత, నీకు నాన్న? సిద్ధు
ఎస్ సార్ అర్థమైంది సార్. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు నాన్న ఎల్ లిమిటెడ్ బుక్స్ క్లోజ్ చేసుకుని నీట్ గా కంప్లీట్ చేసుకుని రండి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ ఎండ్ చేస్తాను అయితే. మరి రేపటి నుంచి టైమింగ్స్ ఆఫ్టర్నూన్ క్లాస్ 2:30 నుంచి 5, not 4. రైట్. థ్యాంక్ యూ.